సభ్యులు పైకి లేస్తారు. ఆ జోలికి పోకుండా తెలుగోడు చెయ్యెత్తి జై కొట్టేది పోయి తల వంచుకునే పరిస్థితి మాత్రం గత ప్రభుత్వం తెచ్చిందని గుర్తు చేస్తూ ఈ బడ్జెట్ రాబో 4 నెలలు ఏ పథకం ఎలా అమలు చేయాలో ఈ బడ్జెట్ ద్వారా ప్రజలకు సమగ్ర సమాచారం అందించిందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అధ్యక్ష, ప్లీజ్ అధ్యక్ష, ఏం డౌట్ మాట్లాడు. అధ్యక్ష, గతంలో సభ్యులు మాట్లాడుతూ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఈ 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేనటువంటి విధంగా ఈ బడ్జెట్కు ఒక ప్రత్యేకత ఉంది అని ఏదో కామెంట్ చేశారు అధ్యక్ష. ఎస్, నిజమే, అది మీ ఘనకార్యమే. గత ప్రభుత్వం ఘనకార్యం వల్లనే అప్పులు 52 డిపార్ట్మెంట్లు తీయడానికి ఇన్ని రోజులు పట్టింది అధ్యక్ష. అందుకోసమే టైం వేస్ట్ అయింది తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. అధ్యక్ష, ఈ బడ్జెట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే అధ్యక్ష, ఏ వర్గానికి కూడా అన్యాయం చేయకుండా అన్ని వర్గాలకు సమన్వయం చేస్తూ అధిక ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఈ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది అనడానికి బడ్జెట్ నిదర్శనమని కూడా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా ఈ బడ్జెట్ ఒక నిదర్శనం అని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు సుదీర్ఘంగా 3200 కిలోమీటర్ల పాదయాత్రలు ఏదైతే చేసినప్పుడు వచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో, విజ్ఞప్తులు ఏదున్నాయో, ఇచ్చినటువంటి హామీలకు దిక్సూచి బడ్జెట్ అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మొత్తం గత 3 రోజుల నుంచి ఈ బడ్జెట్ మీద చర్చ వింటున్నాం అధ్యక్ష. ప్రభుత్వం కూడా, ఆర్థిక మంత్రి గారు కూడా దాదాపు 37 పేజీలు ఈ బడ్జెట్ రూపంలో, పుస్తక రూపంలో ఇచ్చారు అధ్యక్ష. అందరూ కూడా మాట్లాడారు అధ్యక్ష. ఈ యొక్క సారాంశం 37 పేజీల సారాంశాన్ని కూడా ఒకే లైన్లో ముగిస్తే అధ్యక్ష, ఇందులో క్లియర్గా సరళమైనటువంటి ప్రభుత్వం, ప్రభావవంతమైనటువంటి పాలన అనే సూత్రంతో పాలనను క్రమబద్ధీకరిస్తూ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి సింగిల్ లైన్తోనే, సింగిల్ లక్ష్యంతోనే ఈ కూటమి ప్రభుత్వం ఈ పుస్తక రూపంలో కూడా చెప్పింది అధ్యక్ష. అదేవిధంగా ఇంకొక పుస్తకం అధ్యక్ష, కాగ్ అధ్యక్ష. కాగ్ మొత్తం రిపోర్ట్ అంతా చూస్తే అధ్యక్ష ఒకే లైన్లో చెప్పొచ్చు అధ్యక్ష. ఈ కాగ్ రిపోర్ట్లో ఒకే లైన్ మొత్తం ముగించగలిగితే నేటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పతనం అంచున ఉంది, పతనం అంచున ఉందని కూడా క్లియర్గా కాగ్ రిపోర్ట్ చెప్తుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ఈ రాష్ట్రం మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అందులో ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక వనరులు దుర్వినియోగం, రాష్ట్ర వనరులు మళ్లింపు, పరిమితికి మించి అధిక వడ్డీ రేట్లకు రుణాలు తీసుకురావడం, కేంద్రం నిధులు మళ్లింపు, స్థానిక సంస్థల ప్రసంగం మర్చిపోతున్నారు, డివైట్ అయిపోతున్నారు అధ్యక్ష. బడ్జెట్ మీద ప్రసంగం, బడ్జెట్ పాయింట్స్ అధ్యక్ష. అందులో బడ్జెట్ పాయింట్స్ ఈ 37 పేజీల్లోనే ఇది ఉంది అధ్యక్ష. నేను ఎక్కడ డైవర్ట్ కాలేదు అధ్యక్ష. దీన్ని స్టడీ చేశాను అధ్యక్ష, చదివే చెప్తున్నాను అధ్యక్ష. కావాల్సి రెఫర్ చేయండి అధ్యక్ష. నేను ఎక్కడ కూడా పక్కకు పోవడం లేదు అధ్యక్ష. ఉద్యోగులకు ఇవ్వవలసినటువంటి బకాయిలు పేరుకుపోవడం, అన్ని ప్రాజెక్టులు కూడా రివర్స్ టెండరింగ్ పేరున స్తంభింపజేయడం ద్వారా నీటి పారుదల రంగం పతనమైంది. అదేవిధంగా ప్రభుత్వంకి వచ్చే పన్నులు దారి మళ్లించడం ద్వారా రాబోయే 25 సంవత్సరాల్లో మీరు చెప్పేది ఎలా ఉందండి, ఈ ప్రభుత్వం అలా ఉందన్నట్టు చెప్తున్నారు. మీరు కరెక్ట్గా చెప్పండి అధ్యక్ష. బడ్జెట్లో అదే బడ్జెట్ అంశాలు అధ్యక్ష. ఇది దయచేసి మీరు చదువుకోవాలి అధ్యక్ష. మీరు కూడా అంటే మిమ్మల్ని మీ చేయని ప్రశ్నించడం కాదు అధ్యక్ష. నేను లాయర్ అధ్యక్ష, చదివాను నేను తెలుగు, ఇంగ్లీష్. బడ్జెట్ కి సంబంధం లేదు కాదు, మీరు చదువుకోవాలని చెప్తాను అధ్యక్ష. చదువు లేకుండా మీరు ఆ చైర్ లో మమ్మల్ని కామెంట్ చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. మీరు డిబేట్ అవుతున్నప్పుడు కామెంట్ చేస్తాం. డిబేట్ లేదు అధ్యక్ష, తప్పిదాలు అధ్యక్ష. దీంట్లో ఏం తప్పు ఉంది అధ్యక్ష? బడ్జెట్ మేము ముగించండి, ఇంకా మెంబర్స్ ఉన్నారు కదా అధ్యక్ష. నేను చీఫ్ విప్ గారు 5 నిమిషాలు అధ్యక్ష. నేను మినిస్టర్ గారు రిప్లై ఉంది, 5 నిమిషాల్లో ఖచ్చితంగా ముగిస్తాను. ప్లీజ్ కూర్చోండి, శ్రీనివాస్ గారు కూర్చోండి, చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి.
కూర్చోండి 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 అరే కూర్చోండి మీరు కూర్చోండి. ప్రభుత్వానికి వచ్చే పన్ను దారి మళ్లించడం ద్వారా రాబోయే 25 సంవత్సరాల్లో భవిష్యత్ ఆదాయాన్ని కోల్పోవడం అనేది కూడా ఈరోజు ప్రధాన సమస్యగా మనం ఎదుర్కొంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఇలాంటి పరిస్థితుల్లో కూటమి తరపున ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కీలకమైనటువంటి 5 సంతకాలు చేశారు అధ్యక్ష. అందులో మొదటిది మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వం యువతను మర్చిపోతే మొదటి సంతకంగా మెగా డిఎస్సి కింద 16,347 పోస్టులు డిఎస్సి పోస్టులు సృష్టిస్తూ మొదటి సంతకంగా పెట్టడం జరిగింది అధ్యక్ష. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధ్యక్ష. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలందరూ గజగజ వణిపోయారు అధ్యక్ష. దీన్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రెండో సంతకం చేశారు అధ్యక్ష. మూడో సంతకం పింఛన్ల అధ్యక్ష. గత ప్రభుత్వం 250 ప్రకారం 5 ఏళ్లు పెంచుకుంటూ పోయింది అధ్యక్ష. కానీ ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే మొదటి సంతకంగా 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ని 4,000 ఇచ్చారు అధ్యక్ష. 2 నెలలు పెండింగ్ కలుపుకుని భారతదేశ చరిత్రలో ఎవరి విధంగా 6,000 ఇచ్చారు అధ్యక్ష. ఇది చరిత్ర అధ్యక్ష. 4వ సంతకం అధ్యక్ష. అందరూ కూడా అన్నదానం చేసిన చరిత్ర మనందరికీ ఉంటుంది అధ్యక్ష. గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 రూపాయలకు అన్నం పెడితే పేదవానికి అన్న క్యాంటీన్లు బంద్ చేశాడు అధ్యక్ష. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినంటనే అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై 4వ సంతకంగా పెట్టాడు అధ్యక్ష. అదేవిధంగా నైపుణ్య గణనపై కూడా సంతకం చేశారు అధ్యక్ష. ఈ రకంగా మొత్తం రైతన్నకు ప్రాధాన్యత ఇస్తూ వ్యవసాయము అనుబంధ రంగాలకు 43,402 కోట్లు కేటాయించి ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం అని కూడా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ రంగాలకు సంబంధించి ఈ బడ్జెట్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేశారు అధ్యక్ష. అదేవిధంగా ఇరిగేషన్, వ్యవసాయము, విద్య, వైద్య, పంచాయతీరాజ్, రోడ్లు, మహిళా సంక్షేమం మొదలైన రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా సామాజిక న్యాయానికి ఈ బడ్జెట్ పెద్ద పీట వేసింది అధ్యక్ష. ఒకసారి కేటాయింపులు చూసినట్లయితే ఎస్సీ సంక్షేమానికి 18,437 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 7,557 కోట్లు, బీసీ సంక్షేమానికి 39,007 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి 4,376 కోట్లు, మహిళా సంక్షేమానికి 4,285 కోట్లు కేటాయించారు అధ్యక్ష. అదేవిధంగా జల వనరుల శాఖకు 16,700 కోట్లు కేటాయించి రైతుల పక్షపాతి ప్రభుత్వం రైతుల కోసం ఖర్చు చేసిన విషయం గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. విద్యారంగానికి సంబంధించి భవిష్యత్ భావితరాలు బంగారు బాటలు వేస్తూ 29,903 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ అకౌంట్ జనరల్ వారు ఖరారు చేసినటువంటి లెక్కల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రెవెన్యూ లోటు 43,488 కోట్ల అధ్యక్ష. ద్రవ్య లోటు 52,590 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సవరించినటువంటి అంచనాల ప్రకారం రెవెన్యూ వ్యయం 2,12,450 కోట్ల అధ్యక్ష. రెవెన్యూ అదేవిధంగా మూలధన వ్యయం 23,300 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా రెవెన్యూ లోటు మీరు బడ్జెట్ అంతా మళ్ళీ చదువుతున్నారు. మీరు డిస్కషన్ ఇది, మీరు బడ్జెట్ చదువుతారు ఎందుకు? ప్రజలకు ఉపయోగపడేది అధ్యక్ష. బడ్జెట్ చదివారు, బడ్జెట్ ప్రవేశపెట్టారు, మళ్ళీ బడ్జెట్ హైలైట్ చేస్తున్నారు అధ్యక్ష. దీంట్లో బూతులు ఏమన్నా మీరు డిస్కషన్ మీరు అదే బడ్జెట్ మళ్ళీ ప్రవేశపెడుతున్నారు మీరు అంకెలు కదా అధ్యక్ష. దీంట్లో బూతులు లేవు అధ్యక్ష. కాంట్రవర్సీ చేయడం లేదు అధ్యక్ష. మాకు తెలుసు, మేము తెలుసు, మాకు ఎవరు తిట్టడం లేదు అధ్యక్ష. అంకెలు హైలైట్ చేస్తున్నారు. 2023-24 అయిపోయింది అధ్యక్ష. 2023-24 సంబంధించి ద్రవ్య లోటు 62,720 కోట్ల అధ్యక్ష. ఈ ఆర్థిక సంవత్సరానికి 2024-25 సంబంధించి అంచనాలు ఒకసారి చూసినట్లయితే అధ్యక్ష 2,94,427.25 క్రోర్స్ అధ్యక్ష. రెవెన్యూ వ్యయం అంచనా 2,35,916 కోట్లు.